హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసి మేతి వడలు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నైటే పప్పు నానబెట్టి అంతే. నైట్ మొత్తం వాటిని నానబెట్టి ఉంచుకొని మార్నింగ్ ఒకసారి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేయొద్దండి. మనకు పిండి అనేది గట్టిగా రావాలి కదా, వడలకు కదా, అస్సలు వాటర్ యాడ్ చేయకుండా పట్టుకోవాలి. ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి గట్టిగా. అందులోకి కరివేపాకు, మెంతుకూర, జీలకర్ర, ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకున్నాను. అవి ఒక్కొక్కటిగా కలుపుదాం. ముందుగా కొద్దిగా సాల్ట్ వేసుకొని అందులోనే జీలకర్ర వేసుకొని కరివేపాకు, మెంతుకూర మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ అన్నిటినీ వేసుకోవాలి. అన్నిటినీ వేసుకొని మనం పిండిని బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ వడలకు ఒక చిన్న టెక్నిక్ ఉందండి. అదేంటో మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఈ విధంగా మొత్తం పిండి కలిపి పెట్టుకోవాలి. మనం కొద్దిగా బియ్యం వేయడం వల్ల కూడా వడలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు. బియ్యం వేయడం మర్చిపోతే మనం బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా ఒక్కొక్కటిగా వడలని వేసుకోవాలి. చేతితో వేయడం రాని వాళ్ళు పేపర్ మీద, కవర్ మీద కూడా మనం వేసుకోవచ్చండి. కొంచెం పిండి తీసుకొని ఇట్లా చేతిలో ఇట్లా ముద్దగా అనుకొని ఒక హోల్ చేసి మిడిల్లో డైరెక్ట్ ఇలా వేసేస్తే వాటర్ అద్దుకొని వచ్చేస్తుందండి వడలు ఈజీగా. ఒక సైడ్ కాలాక మరోవైపు వాటిని తిప్పుకొని ఆయిల్లో ఒక 80% మాత్రమే కాల్చాలండి. అదే టెక్నిక్. అవి పక్కకు పెట్టాక మళ్ళీ ఒక వాయి వడలు వేసుకొని తీయాలి. మనం తీసాక ముందుగా మనం 80% కుక్ చేసినాం కదా, ఆ వడల్ని మళ్ళీ ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మిగతా 20%, రిమైనింగ్ 20% ఉంటుంది కదా, అలా కాల్చుకోవాలి. 2 టైమ్స్ కాల్చాలన్నమాట. అదే టెక్నిక్ వడలది. 1 టైం కాకుండా 2 టైమ్స్ కాల్స్తే వడలు చాలా చేసుకోవడం వల్ల వడలు ఎంతో టేస్టీగా వస్తాయండి. అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.